సొలొమోను గారు చెప్పాడు, జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయని. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా నీ నోటితో నెగటివ్గా మాట్లాడద్దు. అంటే అపశృతులు మాట్లాడద్దు. నీ నోటితో ఇది జరగదు, ఇది చాలా కష్టం, ఈయన మారడు, ఈమె మారద్దు, మా బాధలు తీరవు, మా రోగం పోదు, మా ఇబ్బందులు పోవు, దయచేసి అట్లా మాట్లాడకండి. నీ నోటిలో జీవముంది తల్లి, నీ నోటిలో జీవముంది. ఆ జీవము కలిగిన మాటలు మాట్లాడండి. జీవం అంటే యేసు ప్రభుల వారు, ఆయన ఉన్నాడు. నీవు చాలా పర్యాలు పిల్లల్ని చూసి అంటాడు, వాడు బాగా చదువుతాడు కానీ వీడు చదవడు, మొద్దోడు, వీడు అస్సలు పనికిరాడు అని అంటూ ఉంటారు. వాడు అలాగే తయారవుతాడు. దయచేసి నీ నోటితో ఎప్పుడు మంచిగా, పాజిటివ్గా, మంచిగా మాట్లాడేది నేర్చుకో. దేవుని పిల్లలు మీరు.